మీ టీవీ న్యూస్ కి స్వాగతం. లగచర్ల రైతులపై అక్రమ కేసులపై కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత ఇట్టి నిరసన కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూకంట ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికారి ప్రతినిధి గాయని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మీనారాయణ, కృష్ణాజీరావు, యూత్ అధ్యక్షులు భానుప్రసాద్, జాగృతి జిల్లా అధ్యక్షులు అనంతరాములు, సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, లద్దూరి కృష్ణ యాదవ్, సంగి మోహన్, వెంకటి మరియు నాయకులు పాల్గొన్నారు. కలకుంట్ల కేటీఆర్ గారి పిలుపు మేరకు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా రాజ్యాంగాన్ని విస్మరించి ఈ రోజున అతను కుట్రలు పన్ని అధికారం గురించే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తా 2 లక్షలని చెప్పి, అలాగనే 2000కు 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి మోసపూర్ణ వాగ్దానాలు 420 420 అంటే ముందే దొంగని గ్రహించలేరు. రైతులు మార్పు అనుకొని ఏమో చేస్తాడనుకొని ఇలా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చి ఈ రోజున మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు. ఏ విధంగా అంటే చట్టాలు ఇలా వాళ్ళ బేడీలు వేసి రైతుల మీద కేసులు వేసి వాళ్ళను జైళ్ళల్లో వేస్తున్నాడు. మరి లంగచర్ల రైతులపై ఈ విధంగా ఉక్కుపాదం మోపి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ భూములు లాక్కొని అల్లుని చేయాలనే విధంగా అతను మోసపూర్ణమైన వాగ్దానాలు చేసి ఇలా కుట్ర పన్ని మన తెలంగాణను సస్యశ్యామలం ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రయత్నం కూడా చేస్తాడని ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాం. అదేవిధంగా అతను అడుగులు వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక శిష్యుడా ఉండి చంద్రబాబు నాయుడు అడుగులేస్తూ ఆయన ఇచ్చిన సూచనలతోనే ఈ రోజున ఉక్కుపాదం మోపుతున్నాడు తెలంగాణ ప్రజలపై. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, నీకు రైతుల ఉసురు ఖచ్చితంగా తగ్గుతుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు కరెంటు విషయంలో ఛార్జీలు తక్కువ ఏమనంటే కాల్పులు జరిపించిన సందర్భం మేము ఎవరు మర్చిపోలే బషీర్బాగ్ సెంటర్లో. అదేవిధంగా నువ్వు రైతుల మీద పడ్డావు, కానీ నీ వాగ్దానాలు నెరవేర్చు, లేకపోతే నీ ఎంబడ పడతాం, నువ్వు ఎక్కువ రోజులు ఉండవు, రైతుల ఉసురు కలిగి నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి హెచ్చరిస్తూ కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపగోవర్ధన్ గారి ఆదేశాలతో మేము ఈ రోజున విన్నపంతో సంప్రదించడం జరిగింది. ఇకనైనా మీరు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించిండో అవి తెలుసుకోక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, ఒంటది పోగడబోతున్నావు. నీకు అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తుంది. అది కామారెడ్డి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం, గంపవదన నాయకత్వం. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోవర్ధన సూచన మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచర్ల గ్రామంలో గిరిజన రైతుల భూములను లాక్కోవడం విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అసెంబ్లీలో పోరాటం చేసిన ఫలితంగా ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నప్పటికీ నిన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల విషయంలో జరిగినటువంటి విషయంలో చర్చ జరపాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో చర్చ జరగకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్ వద్ద ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీలో మా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నడూ కూడా రైతులకు సంఖ్యలేసి అక్రమంగా కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకి లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి అరెస్ట్ అయినటువంటి ఒక రైతుకి గుండెపోటు వచ్చి ఆయన కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి నాకు గుండెపోటు వచ్చింది, నన్ను దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి, నన్ను విడుదల చేయని చెప్పేసి బాధితుడు మొర పెట్టుకున్నా కానీ పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుట్రపూరితంగా రైతులపైన మరి అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసినటువంటి పాపం ఊరికే పోదు. ఖచ్చితంగా లగచర్ల రైతులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.